ఏదైనా వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. కనికర పడుట అంటే ఇతరుల ఎడల మనం కరుణను చూపుట. ఎందరైతే ఇట్టి లక్షణాన్ని తమ జీవితంలో కలిగి ఉంటారో వారు తమ జీవిత దినాల్లో తమకు ఎదురయ్యే అనేక విపత్కర పరిస్థితుల్లో, అపాయకర పరిస్థితుల్లో వారును తమ జీవిత దినముల యందు ప్రభువు చూపే కనికరమును పొందువారుగా ఉంటారు. వాస్తవానికి మనం దేవుని కనికరమును మనం పొందుటకు మనం ఎవరి పట్లైనా చూపామా లేదా అని దేవుడు చూసి మన ఎడల కనికరం చూపేటటువంటి దేవుడు కాదు. వాస్తవానికి మనం ఉన్నటువంటి పాప స్థితిని బట్టి మనం ఏమాత్రం కూడా దేవుని కరుణను పొందటానికి తగిన వారం కాదు. అట్టి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాల పట్ల ప్రభువు చూపినటువంటి కరుణ ఏదైతే మనం పొంది ఉన్నామో దానిని మనము ఇతరుల పట్ల చూపే వారంగా ఉండాలి. మనము యేసుక్రీస్తు ద్వారా కనికరించబడ్డాము గనుక మన ఎడల తప్పిదం చేసిన వారినైనా, మోసం చేసిన వారినైనా, బాధను కలుగు చేసిన వారినైనా, వారు ఎవరైనప్పటికీ మన స్థితి ఏమాత్రం దేవుని కనికరం పొందటానికి తగనదైనప్పుడు ఆయన మన పాపము నిమిత్తమై పరిహారం చెల్లించి ఎలా మన ఎడల కనికరం చూపారో అదే మనసుతో ఇతరుల ఎడల కనికరం చూపుట అనేది ప్రతి విశ్వాస జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో సౌలు సంఘమును హింసించుట తనకు ఎంతో ముఖ్యమైన పనిగా ఎంచుకుని వారిని ఎంతో బాధను, కష్టమును కలుగు చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు సౌలును దర్శించారు. దర్శించి నీవు హింసించుచున్న యేసును అని అక్కడ చెప్పుటను గమనించగలం. అంటే వాస్తవానికి అతడు యేసునందు విశ్వాసం గల వారిని హింసిస్తున్నాడు. కానీ ప్రభువారు అంటున్నారు నీవు హింసించుచున్న యేసునని. నిజమే, భూమి మీద విశ్వాసులైనటువంటి వారిని ఎవరైనా హింసిస్తూ ఉంటే వారు మొదట తాము హింసించేది తాము విశ్వసించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును అనేటటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. హింసింపబడుతున్నటువంటి విశ్వాసులు మౌనంగా ఉండవచ్చు, కానీ ఎవరినైతే హింసిస్తూ ఉన్నారో వారిని చూచే తమ రక్షకుడైన దేవుడు నిశ్చయంగా ఆయన వారిని విడిచిపెట్టక హింసింపబడుతున్నటువంటి వారికి విడుదలయు, హింసించేటటువంటి వారికి తగిన తీర్పును ఆయన కలుగు చేసేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఎప్పుడైతే సౌలు తన స్థితిని బట్టి అతడు గుర్తించి ప్రభు కనికరాన్ని పొందాడో, ఆ కనికరం పొంది రక్షించబడినటువంటి అతడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలలో అతడు అంటున్నాడు, తెలియక అవిశ్వాసం వల్ల చేసితిని గనుక కనికరింపబడితిని అని అక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అవిశ్వాసం చేత ఇతరుల ఎడల అతడు మొదట దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దర్శనాన్ని పొంది తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి అతడు అంటున్నాడు, నేను కనికరించబడ్డాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనమును యేసుక్రీస్తు ద్వారా కనికరింపబడినటువంటి వారం. ఆ సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోక ఇతరుల పట్ల మనము ఈ లక్షణాన్ని కనుపరిచినప్పుడు నిశ్చయంగా ప్రభువారు మనల్ని విడిచిపెట్టక ప్రతి పరిస్థితుల్లో కూడా 23వ కీర్తన 6వ చరణంలో కీర్తనాకారుని ద్వారా అక్కడ తెలియచేసినటువంటి మాటలో రాయబడినటువంటి ఆ దీవెన మన జీవితాలలో మనం పొందగలం అనేటటువంటి సత్యాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. నిజమే, దేవుని కృప మన వెంట వస్తుంది. ఆయన ఇచ్చే క్షేమం, ఆయన కనికరం ద్వారా మన జీవిత దినాల్లో పొందగలం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు నీవు చూపిన కనికరమును తమలో ఎల్లప్పుడూ జ్ఞాపకం అందించుకుని ఇతరుల పట్ల వారి కనికరం చూపుటకు పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి.
కృంగిన వారిని లేవనెత్తండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియుల ఎడల మేలు కలుగు చేయండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాల్లో దయచేసి కృపాక్షేమలు వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమెన్. నేడు